పంటలు వేసినప్పటి నుంచి వాటిని కంటికి రెప్పలా కాపాడడం ఒక వంతైతే తీరా పంట చేతికి వచ్చాక అమ్ముకోవడం మరో వంతు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి. రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తే చివరికి పంటను కొనేందుకు సర్కార్ ముందుకు రావడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు దొరికిన కాడికి అమ్ముకొని అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. రైతు పండించిన పంటను కొనకుండా కాంగ్రెస్ సర్కార్ రైతుల ఉసురు తీస్తోంది. రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవటం, ప్రభుత్వం కొనకపోవటం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మరీ ముఖ్యంగా మిర్చి, వేరుశెనగ పండించిన రైతుల్లో ఆందోళన నెలకొంది. కనీసం పెట్టుబడులు కూడా వెళ్లక అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటలు కొనండి మహాప్రభు అంటూ రైతాంగం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మద్దతు ధరతో పంటలు కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటం రైతుల పాలిట శాపంగా మారింది. మార్కెట్లో వేరుశెనగ మద్దతు ధర క్వింటాల్కు 6,783 రూపాయలుండగా బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు 6,000 లోపే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే కనీసం 5,000 కూడా ధర ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు మిర్చి పంటకు కనీసం మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయితే క్వింటాల్కు కనీసం 15 నుంచి 17,000 దక్కితే గాని రైతులకు గిట్టుబాటు కాదు. కానీ మార్కెట్లో కేవలం 10 నుంచి 11,000 మాత్రమే ధర పలుకుతోంది. కొన్ని సందర్భాలలో ఇది 9,000 కూడా పడిపోతుంది. ఉమ్మడి ఖమ్మంలో మార్కెట్లకు మిర్చి పోటెత్తగా మహబూబ్ నగర్ లో వేరుశెనగ పోటెత్తింది. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు సిండికేట్ గా తయారై ధరలను తగ్గించేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రైవేటు వ్యాపారులను నిలవరించాలి. కానీ పలు మార్కెట్లో అధికారులే దగ్గరుండి మరి ప్రైవేటు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటల ధరలు పడిపోయిన సందర్భంలో ప్రభుత్వం రంగంలోకి దిగి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ రైతులను గాలి కుదిలేసింది. కొనుగోళ్ల నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వేరుశెనగ కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకుంది. అటు వేరుశెనగ కొనుగోళ్లపై మార్క్ఫెడ్, ఆయిల్ ఫెడ్ డ్రామాలాడుతున్నాయి. మీరు కొనుగోలు చేయాలంటే మీరేనంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధర తక్కువ ఉన్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఇటు రైతులకు మేలు జరుగుతుంది. కానీ అలాంటి చర్యలేవి ఆయిల్ ఫెడ్ తీసుకోలేదు. కనీసం మార్క్ఫెడ్ సహకారం కూడా తీసుకోవటం లేదు. పత్తి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. మద్దతు ధర 7,521 ఉండగా మార్కెట్లో 6,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రైతులకు కొంత ఊరట కలిగించేలా సిసిఐ రాష్ట్రంలో మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపట్టింది. అయితే ప్రైవేటు వ్యాపారుల మాదిరిగానే సిసిఐ కూడా కోతలు, కొర్రీలతో రైతులను ఇబ్బంది పెట్టింది. ఇక ఇప్పుడు సాఫ్ట్వేర్ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేసింది. మరోవైపు మార్కెట్లో పత్తి పేరుకుపోయింది. మరోవైపు మిర్చి, వేరుశెనగ, పత్తి, కంది రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.